హలో అండి, అందరికీ నమస్కారం. హెచ్ఎస్ రోబోటిక్కి స్వాగతం. ఈరోజు నేను చాలా మోడల్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. మేము బ్రైడల్స్ బ్లౌజెస్ డిజైనింగ్ చేసాము. వర్కులు అండ్ మోడల్స్ అన్ని రకాల మోడల్స్ చేయించుకున్నారు. ఆ అమ్మాయి కల్దిండి నుంచి వచ్చారండి. మన దగ్గరికి రెగ్యులర్గా వస్తారు ఆ కస్టమరు. అయితే ఆవిడకి మ్యారేజ్ అంట, మన దగ్గర తీసుకొచ్చారు. అయితే మేము ఈరోజు మగ్గం వర్కులు స్టిచ్చింగ్ అన్నీ డిజైనింగ్ చేసాము. అవి ఎలా ఉన్నాయో మనం వీడియో చేసి మన ఆడియన్స్ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ మధ్యకాలంలో నేనైతే వీడియోస్ చేయటం కుదరడం లేదు. వర్క్ చాలా బిజీగా ఉంటుంది. అవి స్టిచ్చింగ్ చేసి వెంటనే కస్టమర్ అందరికీ పట్టుకెళ్ళిపోతున్నారు. ఎవరి వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. సరే, ఈరోజు ఎలా అయినా సరే డిజైన్స్ మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, ఇవి శారీస్ చూద్దాం మనం. ఇదిగోండి శారీస్ అన్నీ ప్యాకింగ్ చేసామండి. వీళ్ళు కూడా మళ్ళీ కస్టమర్ వస్తున్నారు, అందుకని ప్యాకింగ్ చేసేసామన్నమాట. ఈ బ్లౌజెస్ వీడియో తీసేసి ఇది కూడా దీంట్లో ప్యాకింగ్ చేసేద్దామని రెడీ పెట్టి ఉంచాము. ఇదిగోండి, ఈ శారీ అయితే వైలెట్ వచ్చింది. ఈ బార్డర్ వచ్చి లైట్ బేబీ పింక్ బార్డర్ వచ్చింది. ఈ బేబీ పింక్ కలర్తే బ్లౌజ్ వచ్చిందనమాట. ఈ బ్లౌజ్కి మనం ఇలా వర్క్ అయితే చేయించాము. చూడండి, హ్యాండ్స్కి చూడండి, షోల్డర్ పక్కనే ఇదంతా ఇదొక బుట్ట చక్కగా మనకి వేసుకోగానే హ్యాండ్కి చక్కగా చాలా నీట్గా బాగా కనబడుతుంది. అంతా జర్దోజీ వర్క్ అండ్ స్టోన్స్ తోటి థ్రెడ్ వర్క్ తోటి శారీలో ఉన్న వైలెట్ థ్రెడ్ తోటి చేసాం. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. డిజైన్ కొత్త మోడలు. ఈ అమ్మాయికే చేసాం ఫస్ట్గా. చాలామంది కస్టమర్స్ అయితే చూసి చాలా బాగుందండి ఈ డిజైన్స్ అని చెప్తున్నారు. బ్యాక్ వచ్చి హైనెక్ పెట్టారండి. హైనెక్ పెట్టి హైనెక్కి అంతానేమో హోల్ పెట్టాం. బ్యాక్ డ్రాప్ పెట్టి దీనికేమో థ్రెడ్స్, వైలెట్ శారీ కదండి, వైలెట్ థ్రెడ్స్ వేసాము. చాలా బాగుంది కదండి బ్లౌజు. వెనకాల బ్యాక్ వర్క్ చాలా నీట్గా చేశారండి మా వాళ్ళు. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫ్రంట్ కూడా చాలా బాగుందండి. నెక్ లక్స్ గ్రీన్ అండి, ఇది బెనారస్ పట్టు అండి. ఇది దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు. దీనికేమో కాలర్ నెక్ చేయించాను. చూడండి, కాలర్ నెక్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ ఏమో ఇలా బార్డ్స్ పెట్టామన్నమాట. ఫ్రంట్ ఓపెన్కి ఈ ఓపెన్కి ఇలా బార్డ్స్ పెట్టాను. హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్ కాకుండా కింద ఇలా వర్క్ చేసి పెట్టాం. కాలర్కి ఎలా అయితే చేసామో హ్యాండ్స్ కూడా ఈ రెండు హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ చేసాం. ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఈ చీరకి ఈ కాలర్ నెక్ వర్క్ అయితే ఎలా ఉందో మీరు మాకు ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ వర్క్ ఇవ్వండి. ఇవేమో ఓన్లీ ఫ్యాన్సీ శారీస్ అండి. ఇదొక ఫ్యాన్సీ శారీ. దీనికేమో ఇలా హ్యాండ్స్ ఇలా బుట్ట చేతులు పెట్టాము. కిందేమో ఇలా ఎలాస్టిక్ వేసాం. ఈ ఎలాస్టిక్ వేయడం వల్ల మనకి చాలా చక్కగా చాలా ఈజీగా చాలా బాగుంటుంది అన్నమాట. బ్యాక్ ఏమో స్క్వేర్ నెక్ పెట్టి పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ వాడామన్నమాట. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అండి. ఇది కూడా బేబీ పింక్ శారీ అండి అండ్ వైలెట్ బార్డర్ వచ్చింది. దీనికేమో అది వైలెట్ శారీ అండి, ఇదేమో బేబీ పింక్ శారీ అండ్ వైలెట్ బ్లౌజు. దీనికి కూడా వైలెట్ బ్లౌజ్కి చూడండి హైనెక్ పెట్టాము. హైనెక్ పెట్టి ఇదిగోండి లోటస్ ఫ్లవర్స్ వేసాము. చూడండి ఎంత బాగుందో. దీంట్లో ఉన్న కలర్స్ని యూజ్ చేస్తాం. ఈ గ్రీన్ మేమే యాడ్ చేసామండి, ఇది బాగుంటుంది ఇంకని యాడ్ చేస్తాం. సిల్వర్ బార్డర్ కాబట్టి సిల్వర్ తోటి ఇవి వర్క్ చేస్తామన్నమాట. కార్దానా అండ్ పోసులతోటి ఇదంతా వర్క్తో ఇలా ఫిలప్ చేస్తామన్నమాట. హ్యాండ్స్ కూడా చాలా బాగా చేశారండి. ఇది కూడా హ్యాండ్స్కి ఇక్కడ బార్డర్కి ఏమీ లేకుండా ఓన్లీ హ్యాండ్ పైన షోల్డర్ పక్కనే ఇలా చేయించాం అనమాట. రెండు పక్కల కూడా వర్క్ అయితే చాలా బాగా నీట్గా ఉందండి ఈ వర్క్ కూడా. ఫ్రంట్ ఏమో ఇది. నెక్స్ట్ శారీ వచ్చండి, ఇది డార్క్ వైలెట్కి లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది.
అలాగే లావెండర్ కలర్ది బ్లౌజ్ వచ్చిందండి. ఇది కూడా హై నెక్ పెట్టాము. ఈ హై నెక్కి స్కాలప్ వర్క్ పెట్టామన్నమాట. హై నెక్లో స్కాలప్ వర్క్ గోల్డ్ కార్దాన్తో ఈ స్కాలప్ అంతా ఫిలప్ చేశారు. చిన్న చిన్న బూటీస్ వేశారు డార్క్ వైలెట్ కలర్తో. ఇది కూడా చాలా సింపుల్గా డీసెంట్గా ఉంది వర్క్ అయితే. హ్యాండ్స్ ఏమో హైలైట్ చేసామండి. కింద బోర్డర్ ఇలా గోల్డ్ జర్దోజీ తోటి ఇలా వర్క్ చేసి కింద స్కాలప్ పెట్టించి వర్క్ అయితే చాలా బాగుంది కదండి. ఇది టిష్యూ శారీ అండి, బేబీ పింక్లో టిష్యూ శారీ. అండ్ ఇది కట్ వర్క్ వచ్చిందండి స్కాలప్ లాగా. దీనికి కూడా దీంట్లో బ్లౌజ్ ఇదైతే దీనికి కూడా హై నెక్ పెట్టండి. ఇది వీ షేప్లో స్కాలప్ పెట్టామండి. వీ షేప్లో స్కాలప్ పెట్టి బ్యాక్ ఓపెన్ ఇచ్చాము. ఫ్రంట్ కూడా వీ పెట్టామన్నమాట. చాలా బాగుంది కదండి. ఇది బ్యాక్ ఏమో ఇలా, ఫ్రంట్ కూడా ఇలా చేసాము స్కాలప్ లాగా. హ్యాండ్స్కి ఇదిగోండి, ఇదొకటి ఫ్యాన్సీ శారీ అండి. ఇది 2 కలర్స్ వచ్చింది. లైట్ పింక్ అండ్ లైట్ కింద లైట్ పింక్ 2 షేడ్స్ వచ్చినాయి అన్నమాట. దీనికేమో ఇదిగోండి క్రీమ్ కలర్ బ్లౌజ్ తీసుకుని దీనికి ఇలా హైలైట్ చేసామండి. ఇది కూడా బోట్ నెక్ పెట్టాము. బ్యాక్ ఏమో పాట్ పెట్టామన్నమాట. దీనికి చిన్న థ్రెడ్స్ వేసి చాలా బాగా. ఇది కూడా వర్క్ ఇదంతా కార్దానే ఇవన్నీ కూడా మా వాళ్ళే వర్క్ చేశారు. బ్లౌజ్ని చాలా హైలైట్ చేశాను అనమాట. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. అండ్ ఈ శారీ మెరూన్ శారీ అండి. ఇది ఫ్యాన్సీ శారీయే, మెరూన్ వచ్చింది. శారీ అయితే చాలా బాగుందండి. దీనికి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు. దీన్ని మీరు ఎలా బాగుంటే అలా కుట్టండి అని చెప్పారు ఆ అమ్మాయి. సరే బోట్ నెక్ పెట్టామండి. చీరలో ఉన్న మెరూన్ కలర్ని పైపింగ్ వేసాము. చిన్న బటన్ వేసాము ఇక్కడ నెక్ దగ్గర. అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టామండి. నెక్ వచ్చి ఐ షేప్ పెట్టాం. హ్యాండ్స్ ఏమో ఇలా పెట్టామండి. పఫ్ కింద బొట్టు పెట్టి ఈ బోర్డర్ ఉంటుంది కదండి, ఆ బోర్డర్ని కింద ఇలా వేస్తాను అనమాట హ్యాండ్స్ కింద. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉన్నది. నెక్స్ట్ శారీ వచ్చండి. ఇది మామూలు జూట్ శారీ అండి. ఇది క్రేప్ అండి. ఇది క్రేప్ శారీకి వచ్చి ఈ బ్లౌజ్ వచ్చింది. దీనికేమో చిన్న పఫ్ పెట్టామండి. హ్యాండ్స్కి లాంగ్ స్లీవ్స్ పెట్టి చిన్న పఫ్ పెట్టి బ్యాక్ ఓపెన్ ఇచ్చి చిన్న 2 పక్కల 2 థ్రెడ్స్ వేసామన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయి, ఇంకా రెడీ అవుతున్నాయి. అవి కూడా రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను. ఈ చీరకి ఈ మోడల్స్ ఎలా ఉన్నాయో మీరు చూసి మాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.